రియల్ ఎస్టేట్లో ఐటీ ఎంప్లాయీస్కి బెస్ట్ ఆప్షన్ ఏముంటాయి సార్? సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉంటుందా, లేకపోతే పెట్టుబడి లైక్ ఎలా ఉంటుంది వాళ్ళకి తీసుకుంటే? అంటే ఇక్కడ మీరు 2 రకాలు ఉంటాయండి. ఐటీ పీపుల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అదే ఐటీ పీపుల్ సెకండ్ ఇన్కమ్ కోసం ఈ రియాలిటీలో టైం కేటాయిద్దాం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీ దాంట్లో? అవును, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడుగుతున్నారా? రెండో అడుగుని చెప్పండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, లైక్ సెకండ్ ఇన్కమ్ లాగా వాళ్ళు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే, సో ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళ శాలరీస్ మినిమం 1.5 lakh 2 lakh ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఎక్కడో 5 to 10 years బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో కాకుండా రెడీ టు కన్స్ట్రక్షన్ లేదా వితిన్ 5 years లోపు బాగా డెవలప్ అయ్యే ఏరియా హెచ్ఎండిఏ లాంటి ప్రాపర్టీ తీసుకుంటే ఈ ఐటీ పీపుల్కి ఎక్కువ సూటబుల్. లేదా కమర్షియల్ బిట్లు ఏదైతే ఉంటో అటువంటి దాని మీద ఫోకస్ చేస్తే ఈ ఐటీ పీపుల్ తొందరగా సక్సెస్ కావడానికి స్కోపు. ఎందుకంటే వీళ్ళు రేపు లోన్కి వెళ్తే కూడా వీళ్ళకి దాదాపు 60 lakh 70 lakh 80 lakh ఇవ్వడానికి కూడా చాలా బ్యాంకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ రకమైన శాలరీ ఉన్నప్పుడు. అంటే ఇంత పేయింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఎక్కడో 10 years అయితే డెవలప్ అవుతావు అనే ఏరియాలో ల్యాండ్ తీసుకోవడం అనేది అంత ప్రిఫరబుల్ కాదు వీళ్ళకు. కాబట్టి వీళ్ళకు లోన్స్ వస్తాయి కాబట్టి దీని మీద ఎక్కువగా ఈ ఐటీ పీపుల్ అంతా సాధ్యమైనంత వరకు తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు కాబట్టి మొదట్లో ఏదైతే 25-30 years లోపు వాళ్ళే కాబట్టి డైరెక్ట్ టు డైరెక్ట్ వీళ్ళు అపార్ట్మెంట్కో ఇండిపెండెంట్ హౌస్కు పోకపోతే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే వన్స్ ఒకసారి ఈఎంఐ చట్రంలో ఇరుక్కుంటే దాదాపు 20 years నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 20 years ఈఎంఐ పే చేస్తూనే ఉండాలి. దానికంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఈ రేంజ్లో రీపేమెంట్ కెపాసిటీ ఉన్నప్పుడు మీ శాలరీస్ నియర్ బై 1.5 lakh 2 lakhs ఈ రేంజ్లో ఉన్నప్పుడు మీరు సాధ్యమైనంత వరకు ఓపెన్ ప్లాట్లో హెచ్ఎండిఏ లాంటి దాంట్లో లేదా రోడ్ బిట్ ఏదైతే కమర్షియల్ లాంటి ఉంటావో అటువంటి దాంట్లో మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు 35-40 years వచ్చే లోపే ఖచ్చితంగా మీరు తీసుకున్నది డబుల్ త్రిబుల్ అయ్యడంతో పాటు అది ఇల్లు కట్టుకునే పరిధికి వచ్చేస్తుంది. లేదా రేపు అమ్ముకుంటే కూడా మీరు పెట్టిన దానికి దాదాపు తక్కువ 5 times వస్తుంది. అంటే దాదాపు మీరు 50 lakhs ఆ రేంజ్లో పెట్టి తీసుకుంటే ఈ వితిన్ 5 years ఈ రేంజ్లో వచ్చేసరికల్లా నియర్ బై మీకు 2 crore దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా చేస్తే మీ లైఫ్ కంపల్సరీ సస్టైనబుల్గా సూటబుల్గా పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అపార్ట్మెంట్ లాంటి ఫ్లాట్ తీసుకుంటే మొదట్లో మీరు తీసుకున్నప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్ బాగా డిమాండ్ వస్తుంది, కానీ తర్వాత అది ఒక స్టేజ్కి పోయిన తర్వాత డౌన్ఫాల్ అవుతుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే అట్లా డౌన్ఫాల్ అయినప్పుడు జనరల్గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటే దాని లక్ష్యం ఏంటంటే ఇప్పుడు కష్టపడగలిగే శక్తి ఉంది, రేపు కష్టపడలేని స్థితికి నేను వెళ్ళిపోతా. సో నేను కష్టపడలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్లాట్ నాకు ఆధారంగా ఉండాలా, ఆదుకునేటట్టు ఉండాలి, తోడుగా ఉండాలని, భరోసానిచ్చేటట్లు ఉండాలనే ఉద్దేశంతో మీరు తీసుకుంటారు. కానీ ఒరిజినల్గా మీరు రిటైర్మెంట్ స్థాయికి వచ్చేసరికల్లా అది రిపేర్లకు వస్తుంది. మీరు రిటైర్మెంట్కి వస్తారా, అది రిపేర్లకు వస్తుంది. సో ఆ రిపేర్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. తర్వాత ఒకవేళ దీన్ని కొంతకాలం దాని లైఫ్ కూడా అయిపోతుంది కాబట్టి దాన్ని డిస్మర్సల్ చేసి కూల్ చేయాలి. కూల్ చేసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇండిపెండెంట్ కట్టుకోలేరు, ఎందుకంటే అది అందరికి సంబంధించిన ప్రాపర్టీ అపార్ట్మెంట్ మొత్తం అనేది. సో అక్కడ యూడిసిఎస్ ఏదైతే అన్డివైడెడ్ షేర్ చేస్తే మీకున్న ఏ డబుల్ బెడ్రూమ్ 3 bedroom అనుకుంటే దాంట్లో నుంచి యూడిఎస్ కింద మీకు per square yard కింద ప్లాన్ చేస్తే మహా అనుకుంటే 30 square yard వస్తుంది మీకు. ఆ 30 square yard లో మీరు ఇల్లు కట్టుకుంటారా? లేదు. ఫోన్ మీరు కట్టుకుంటామన్నా గేటెడ్ కమ్యూనిటీ ఒప్పుకుంటుందా? లేదు. మరి అప్పుడు మీరు మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ చేయాలంటే మీకు బ్యాంకులు లోన్ ఇస్తాయా? లేదు. కాబట్టి అటువంటి తప్పిదాలకు మీరు పోకుండా మొదట్లోనే ఇండిపెండెంట్గా ఇల్లు కావాలనుకుంటే మీరు ఓపెన్ ప్లాట్ మీద ఒక 5 సంవత్సరాలు కరెక్ట్ ఫోకస్ చేసి ఏడన్నా తీసుకుంటే మీరు లైఫ్ లాంగ్ 300 గజాల ప్లాట్ తీసుకున్నారు అనుకోండి, దీన్ని అమ్మేస్తే ఇవే డబ్బులతోటి హైదరాబాద్ లాంటి చోట్ల డైరెక్ట్ ఇల్లే వచ్చే అవకాశం ఉంది. ఇది లైఫ్ లాంగ్ మీకు పనికొచ్చేది, ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇల్లే ఉంటది. కాబట్టి
ఆ ఇంట్లోనే ఇంకో 2-3-4 ఫ్లోర్లు వేసిండ్రు అనుకోండి, రెంట్కి ఇచ్చుకుంటే ఆ రెంట్లతోటి మీరు హ్యాపీగా లైఫ్ లాంగ్ సుకూన్గా బతుకోవచ్చు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసే ముందు మాలాంటి ఎక్స్పర్ట్ను ఒకసారి సంప్రదించండి. అట్లా చేయడం వల్ల మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేయొచ్చు. సో బ్యాంకర్స్ కూడా ఎటువంటి బ్యాంక్ అయితే మీకు సెట్ అవుతుంది, మళ్ళీ మీరు పెట్టుకోవాల్సిన పీరియడ్ కూడా 5 years పెట్టుకోవాలన్నా, 10 years పెట్టుకోవాలన్నా, 15 years పెట్టుకోవాలన్నా ఎట్లాగైనా ప్లాన్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడానికి మనీ ఎక్కువ ఉంది అనుకోండి, మీరు అప్పుడు లోనుకు ప్రాపర్టీ లోన్కి వెళ్ళకూడదు, పర్సనల్ లోన్కి వెళ్ళాలి. సో ప్రాపర్టీ లోన్ బెటరా, పర్సనల్ లోన్ బెటరా అనేది కూడా దీన్ని చాలా అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ప్రాపర్టీ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. ఇది ఒక రకం. ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులే లేవు, ఇందాక ఇన్వెస్ట్ అంటే ఐటీ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం. నేనేం చెప్తున్నా, ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే మీ దగ్గర టైం ఉంది కదా ఇన్వెస్ట్ చేయడానికి, ఈ టయాన్ని కూడా ఇన్వెస్ట్ చేసి మీరు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావచ్చు. పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మాటని, అది కూడా మంచి మాటను. సలహాలు ఇస్తే ఎవరైనా డబ్బులు ఇస్తారా? లేదు. కానీ ఇక్కడ సలహాలు ఇస్తే కూడా డబ్బులు వస్తాయి. మాటనే పెట్టుబడికి పెట్టి, అది కూడా ఒక మంచి మాటను, మీ నాలెడ్జ్ను. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా, మన గుంటూరు కరెన్సీ సినిమా మీరు చూసారనుకోండి, ఎవరు మిమ్మల్ని స్టోరీ అడగల, అయినా మీరు షేర్ చేస్తున్నారా లేదా? ఎందుకు? మీకు నచ్చింది కాబట్టి, మీకు తృప్తి ఉంది కాబట్టి షేర్ చేసుకుంటున్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ లో మనం ఒక ప్రాపర్టీ ఎవరికైనా ఇప్పించినాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకు పుణ్యం చేసిన మహానీయుల మతం. సో ఇటువంటి నువ్వు వచ్చి డైరెక్ట్ ఇప్పుడు షాద్ నగరే ఉంది అనుకోండి, షాద్ నగర్ లో బెంగళూరు హైవేలో ఏం డెవలప్మెంట్ ఉంది ఓ రోజు చూడండి. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎందుకు వస్తుంది, అమెజాన్ డేటా సెంటర్ ఎందుకు వస్తుంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఎందుకు వచ్చింది, పిఎన్జి ఎందుకు వచ్చింది, ఏషియన్ పెయింట్ ఎందుకు వస్తుంది, మెడ్జస్టోన్ ఎందుకు వచ్చేసింది, ఎరోలైట్ ఎందుకు వచ్చేసింది, అట్లాగే ఎలికట్ట దగ్గర సెజ్ ఎందుకు వచ్చింది, బాలానగర్ లో సెజ్ ఎట్లా వచ్చింది, ఆ పక్కనే ఉన్న బురుగుల దగ్గర సెజ్ ఎట్లా ఉంది, ఆ పక్కకు పోతే కడతాల దగ్గర ఎట్లా సెజ్ వచ్చింది, ఇవన్నీ ఏరియా కలిపితే దాదాపు 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఎట్లా వస్తుంది. వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంటికి 4 చొప్పున ఉంటే దాదాపు 48 లక్షల మందికి ఎట్లాగా అక్కడ కొత్త జనాలు పుట్టబోతున్నారు. 48 లక్షల మంది జనాలు అక్కడ పెరిగితే షాద్నగర్ మరో సైబరాబాద్ గా ఎట్లా మారబోతుంది, అదొక మళ్ళీ జిల్లాగా ఎట్లా అవతరించబోతుంది, ఆ పక్కన ఉన్న శంషాబాద్ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మీరు తెలుసుకొని ఈ విషయాలు మీ పక్క వాళ్ళకి, మీ కొలీగ్స్కో, మీ కామ్దాన్లో ఉన్న మీ ఫ్రెండ్స్కో, లేకుంటే రిలేషన్కో చెప్తూ ఉంటే, అరే నీకు ఎప్పుడు ఐటీ గురించి తప్ప సమాజం గురించి తెలియదు అనుకున్నా, ఇంత అద్భుతంగా చెప్తున్నావు, ఎలా సాధ్యమైంది అడిగినప్పుడు నీకు గౌరవం పెరుగుతుందా లేదా? ఇంటికాడ ఉంటే ఏముంటుంది, ఓ సాటర్డే సండే ఇంటి దగ్గర కూర్చొని ఇబ్బంది పడే కంటే బయటికి రండి, బయట ప్రపంచంలో ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి, ఫ్రెష్ నాలెడ్జ్ తీసుకోండి, మీకు కూడా మంచి గౌరవం పెరుగుతుంది. గౌరవం పెరగడంతో పాటు మీ ఇన్కమ్ లెవెల్ కూడా పెరుగుతుంది. మనం అనుకుంటున్నాం నేను చాలా బిజీ అనుకుంటున్నాం. ఎక్కడ బిజీ? నిజంగా మనం బిజీయా? ఫోన్ లో బిజీయా? ఎగ్జాక్ట్ చెప్తున్నా. ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేస్తే వైఫ్ తో కేటాయించే టైం కంటే వైఫై తో కేటాయించే టైము ఎవ్రీ డే ఎవ్రీ పర్సన్ తక్కువలో తక్కువ 6.5 hours కేటాయిస్తున్నాడు. మరి బిజీ అయితే ఇట్లా ఫోన్తో ఎట్లా కేటాయిస్తున్నావు? నేనేమంటున్నా, ఆ 6.5 hours ఏదైతే ఉందో అందుట్లో ఓన్లీ నాకు 2 hours ఇవ్వండి. ఫిజికల్ గా కూడా కాదు, మెంటల్ గా నాకు 2 hours కేటాయించండి. ఈ విత్ ఇన్ 2 hours మనం 6 months టార్గెట్ పెట్టుకుందాం. ఈ 6 months టార్గెట్ లో మీ దగ్గర మీరు ఏదైతే ఇన్కమ్ తీసుకుంటారో, ఉద్యోగం పేరుతో తీసుకుంటారో శాలరీ ఉందో, ఆ శాలరీ కంటే ఎక్కువ మనీ వచ్చేటట్టు నేను చేస్తా. సెకండ్ ఇన్కమ్ కోసం ఈ రోజు మహేష్ బాబు కష్టపడుతున్నాడు యాడ్స్ చేస్తూ, అమితాబ్ బచ్చన్ కష్టపడుతున్నాడు, సచిన్ టెండూల్కర్ కష్టపడుతున్నాడు, అట్లాగే విరాట్ కోహ్లీ కష్టపడుతున్నాడు, పివి సింధు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజు వాళ్ళు వాడే కారు మన జీవితంలో చూడలేమన్నంత రేంజ్లో ఉంది. అలాంటి అంత బిజీ పర్సన్స్ కూడా సెకండ్ ఇన్కమ్ కోసం కష్టపడుతుంటే మరి మనకెందుకు టైం లేదు? మనం బాగా దారిద్ర్యంలో ఉన్నాం, బిజీ అని చెప్పుకుంటూ నటిస్తున్న దరిద్రంలో ఉన్నాం. ఎంతకాలం నటిస్తాం? కాబట్టి నటన బంద్ చేసి నీ ఫ్యామిలీ మీద, నీ ఫ్యామిలీ బాగుపడాలనే లక్ష్యం నీకు ఉంటే, ఐటీ పీపుల్ అద్భుతాలు చేస్తున్నారు.
అవును. యాక్చువల్ గా అద్భుతాలు ఆయా కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి తప్ప వీళ్ళకు ఉపయోగపడట్లా. అవును. ఈ రోజు అబీబస్ అనే యాప్ క్రియేట్ చేసింది ఎవరు? ఉమ్. లేదా ఈ రోజు ఓయో రూమ్లకు సంబంధించిన యాప్ క్రియేట్ చేసింది ఎవరు? లేదా స్విగ్గీ, జొమాటో, టమాటో లాంటి వాటికి యాప్లు క్రియేట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నది ఐటీ పీపుల్ సంబంధించిన సాఫ్ట్వేరే కదా. అవును. లేదా ఫేస్బుక్ సంబంధించిన జుబెర్బర్గ్ సంబంధించిన సాఫ్ట్వేర్లు తయారు చేసింది మీరే కదా. మరి అందరి తలరాతలు మారుస్తూ వాళ్ళను కోటీశ్వరులు చేస్తున్నారు తప్పితే మీ తలరాత ఎందుకు మార్చుకోరు? 9 to 6 మన పని అయిపోయింది, ఇంకెంటికి వెళ్ళి ఫోన్ చూసుకోవడం. ఉద్యోగం అదొక గమ్ము. ఆ గమ్ములో పడ్డారు కాబట్టి దాంట్లో నుంచి బయటపడట్లేదు. ఇప్పటికైనా మీ క్రియేటివిటీని మీ ఫ్యామిలీ కోసం వాడితే వండర్స్ క్రియేట్ అయితే ఎంటైర్ మీ కామ్దాన్లో మిమ్మల్ని మించిన తోపు ఎవ్వడు ఉండడు. కాబట్టి అటువైపుగా మీరు ఆలోచించండి. ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా సాధ్యమే.